హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక రుచికరమైన స్నాక్ అండి. నిజంగా బయట ఎన్ని డబ్బులు పెట్టుకున్నా కానీ ఇంత మంచిగా ఇంత రుచిగా స్నాక్ అయితే మనకి దొరకదు. ఇంట్లోనే చాలా సింపుల్గా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే నిజంగా పిల్లలైతే భలే ఇష్టంగా తింటారండి. పిల్లలేంటి పెద్దవాళ్ళు కూడా భలే ఇష్టపడతారు. అంత రుచిగా ఉంటుంది. పైన లేయర్ అంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి మనకి స్నాక్ ఐటమ్ అనేది. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. దానికోసం ఇక్కడ 1 కప్పున్నర వరకు మైదా పిండిని తీసుకున్నాను. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా తీసుకోవచ్చండి. ఏ కప్పుతోనైతే మైదా పిండి కప్పున్నర తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పు వరకు సన్న రవ్వ వేసుకోవాలి. సుజీ రవ్వ అంటారు చూడండి, ఉప్మా చేసుకుంటాము, ఆ రవ్వను వేసుకోవాలి. రవ్వ అలాగే మైదా పిండి ఒక్కసారి అంతా కలుపుకున్నాక దీంట్లో ఒక పెద్ద సైజు ఆలుని పొట్టు తీసేసుకొని ఇలా తురిమేసుకోవాలి. తురుముకున్న ఆలునంతా వేసేసుకోవాలి. ఇందులోనే క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలండి. ఆలు తురుము అలాగే క్యారెట్ తురుము, ఇంకొచ్చేసి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకున్నాక దీంట్లోకి వచ్చేసి ఇప్పుడు ఒక 1/4 టీ స్పూన్ వరకు వాము కూడా వేసేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ వరకు కారం వేసుకోండి. మనం చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాము, పచ్చిమిర్చి వేసుకున్నాము, అలాగే ఒక 1/4 టీ స్పూన్ కారం కూడా వేసుకున్నాము. చూసుకొని కారం అనేది యాడ్ చేసుకోండి. ఇంక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు పంచదార కూడా వేసుకోండి. నిజంగా పంచదారతో టేస్ట్ అనేది ఇంకాస్త మరింత పెరుగుతుంది. భలే ఉంటుందండి, నిజంగా నేను చెప్పడం కాదు, ట్రై చేసి చూడండి. పంచదార కూడా వేసేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ వంట సోడా కూడా వేసేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా కలిసే విధంగా కలుపుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకుంటూ ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఉండలేని లేకోకుండా చక్కగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా ఉండే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి బ్యాటర్ అనేది మనకి. ఇలా కలుపుకొని ఇదంతా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. నిజంగా ఒక్కసారి చేసి చూసారంటే మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారండి. అంత రుచిగా ఉంటుంది మనకి ఈ స్నాక్ ఐటమ్ అనేది. ఇంకా స్టవ్ పైన అయితే ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం కలిపెట్టుకున్న బ్యాటర్ని గరిటెతోని ఒక్కొక్క గరిటె వరకు వేసేసుకోవాలండి. ఎక్కువగా స్ప్రెడ్ చేయొద్దు. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ నాకు వచ్చేసి ప్యాన్లో 3 అయితే పట్టినాయండి. ఇలా వేసేసుకొని ఒక స్పూన్తోని ఆయిల్ చక్కగా మనం వేసుకున్న వాటి మీదకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చక్కగా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. పైన లేయర్ అంతా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా మనం ఆలు, క్యారెట్, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకున్నాం కదా, చాలా బాగుంటుంది. కూరలు కానీ చట్నీలు కానీ ఎలాంటివి సర్వ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చక్కగా ఇలా కాల్చుకొని వేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి. సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా ఇలా చేసి పెట్టండి, భలే రుచిగా ఉన్నాయని అయితే తింటారు. ఇంకా ఇక్కడ ఒక పక్క అయితే మంచి కలర్ వచ్చేసింది కదా, ఇంకో పక్కకు తిప్పేసుకొని ఇంకో పక్క కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఎక్కువ టైం కూడా పట్టదండి మనం ఈ స్నాక్ చేసేసుకోవడానికి. ఒక 15 నిమిషాల్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక్కడ 2 వైపులా ఇలా మంచి కలర్ వచ్చాక ఇంక ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. ఇక్కడ మనం వేసుకున్న ఫస్ట్ ఫ్రై అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదా, వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ సేమ్ అలాగే కొద్దిగా పిండి వేసేసుకుంటూ మళ్ళీ వేసేసుకొని ఇవి కూడా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ మనం వేసుకున్న రెండో వై కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయండి. ఇవి కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము. ఇంతే అండి, చాలా సింపుల్గా టేస్టీగా ఎంతో రుచిగా ఉండే స్నాక్ ఐటమ్ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం కదా. భలే రుచిగా ఉంటుందండి నిజంగా. పైన లేయర్ అంతా కరకరలాడుతూ లోపల మట్టుకు భలే సాఫ్ట్గా ఉంటుంది. ఆలు, క్యారెట్ అలాగే మసాలాలు, చిల్లీ ఫ్లేక్స్ అన్నీ వేసుకున్నాం కదా, కారంగా చాలా బాగుంటాయి. మరి మీకు నచ్చిందా ఈ రెసిపీ అనేది? నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.